M6 న్యూస్ కి స్వాగతం. సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకొని చిట్కుల్లోని NMR క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం మధు ముదిరాజ్. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పులే మహిళలకు విద్యను సులభతరం చేసేందుకు విశేషంగా కృషి చేస్తారని కొనియాడారు. విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. 17 పాఠశాలలను ప్రారంభించి మహిళా విద్యను ప్రోత్సహించిందని తెలియజేశారు. ఆమె సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఆమె జయంతి అయిన జనవరి 3వ తేదీని ప్రతి ఏటా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఆయన తెలిపారు.